నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రజాపాలనకి సంబంధించి ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో వాటికి దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి జనవరి 6 వరకు జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది అనుకుంటున్నారు. అయితే దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరిగినాయా, ఇది ఎంత స్థాయిలో ప్రజలు వస్తారు, ప్రతి సందర్భంలో ప్రజల నుంచి సమాచారం సేకరించడానికి ఇలాంటి ఒక కసరత్తు అవసరమా, ప్రభుత్వం అర్హత క్రైటీరియాదిగా దేన్ని తీసుకుంటుందన్న అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించేపట్టాం. చర్చలో మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ ఉన్నతాధికారి, ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. మనతో దేవి ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ఎండో లక్ష్మణ్ గారు, బీజేపీ పార్టీ నాయకులు, అలాగే రామచంద్ర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పండి, మీరు చాలా సంవత్సరాలు, దశాబ్దాల పాటు ప్రభుత్వ సర్వీస్లో ఉన్నారు. గవర్నమెంట్లు మారిన ప్రతి సందర్భంలో గతంలో బీఆర్ఎస్ వచ్చిన కొత్తలోనే ఒక పెద్ద సంచలనాత్మకంగా ఒక సకల జనుల సర్వే ఒక పెద్ద గారి మొత్తం చాలా వైడ్ పబ్లిసిటీ, అందరి ఇళ్లలో సమస్త సమాచారం సేకరిస్తున్నారు. అలా అనేక సందర్భాల్లో పబ్లిక్ డేటా ప్రభుత్వం, ఇప్పుడు రేషన్ కార్డులు ఎవరి దగ్గర ఉన్నాయి, రేషన్ కార్డులు ఏమనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కానీ ప్రతిసారి దీన్ని ఒక ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాన్ని తప్పట్టం కదా, అసలు ఈ ఎక్సైజ్ దేనికి అవసరం, సమాచారం ప్రభుత్వం దగ్గర ఒక కన్సిస్టెన్సీ ఉండదా, ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటాం కదా, ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ డేటా ఈజ్ ఎ డైనమిక్ థింగ్, ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. అంటే ఈ రోజు నుంచి ఇంత ఉంటుంది, ఇంకా తర్వాత ఉండదు, మారదు అనేది ఉండదు. ఎందుకంటే కుటుంబాలు ఎక్కువ అవుతుంటాయి, తర్వాత ప్రజలు ఒక చోటు ఇంకో చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ వృత్తి కోసమో లేకపోతే జాబ్ కోసమో లేకపోతే వేరే ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, లేకపోతే ఇలాగా రకరకాలుగా మూమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది డైనమిక్, అంటే ఫిగర్స్ ఏదైనా సరే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ 4 ఏళ్లకు 5 ఏళ్లకు 10 ఏళ్ళకు మనకి మారుతూ ఉంటాయి. ఓకే. ఇంతకుముందు చేసిన సర్వే జస్ట్ వాళ్ళు ఆబ్జెక్టివ్ ఏంటంటే, we just want to know how many people are there in తెలంగాణ. తర్వాత వాళ్ళకి సమ్ క్రైటీరియా పెట్టుకొని, ఎకనామిక్ క్రైటీరియా, క్యాస్ట్ క్రైటీరియా పెట్టుకొని చేశారు. కానీ ఈ రోజు సర్వే ఏం చేస్తున్నారంటే, ఎక్స్క్లూజివ్లీ ఓకే వీళ్ళు ప్రామిస్ చేసినటువంటి 6 గ్యారంటీల్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, హూ ఆర్ అవర్ టార్గెట్ గ్రూప్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, వాళ్ళు ఎంతమంది ఉంటే దానికి వాళ్ళు కొంచెం క్రైటీరియాని ఫిక్స్ చేసుకుంటారు. టుమారో ఏజ్ గురించి కానీ, లేకపోతే రైతు భరోసా అయితే ఎక్స్టెంట్, ల్యాండ్ హోల్డర్స్ ఎంత, అంటే మనం షెల్ బి లిమిటెడ్ టు స్మాల్ ఫార్మర్స్ కా, మార్జినల్ ఫార్మర్స్ కా, లేకపోతే ఆల్ ఫార్మర్స్ కా అనేది, అలాంటివన్నీ చేసుకోవాలి అంటే రైతు గురించి ఇన్ఫర్మేషన్ రావాలి. అలాగే హ్యాండిక్యాప్డ్ కానీ, విడోస్ కానీ కావాలంటే చేయాలి. తర్వాత వీళ్ళు కొత్తగా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మన తెలంగాణ మూవ్మెంట్లో సెపరేట్ మూవ్మెంట్లుగా పాల్గొని నష్టపోయిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ, అమరవీరుల కుటుంబాలు కానీ వాళ్ళకి, అట్లాగే ఇల్లు కూడా, ఇల్లు మేము ఇస్తున్నామంటున్నారు. కాబట్టి ఇల్లు అంటే 2 రకాలు చెప్తున్నారు. ఒకటేమో ల్యాండ్ ఉండే వాళ్ళకి ఇచ్చేస్తారు, లేని వాళ్ళకు ల్యాండ్తో పాటు ఇవ్వడం అనేది టుమారో, అది ఇప్పుడు చేయరు. సో ఈ విధంగా వాళ్ళకు చేసినటువంటి 6 భరోసాలకి, 6 గ్యారంటీస్కి ఏ విధంగా ఎంతమంది ఉన్నారు అడిగేవాళ్ళు, వాళ్ళు ఎవరెవరు కోరుకుంటున్నారు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళని కూడా మనం దగ్గర పెట్టుకుంటే తర్వాత వీళ్ళు ప్లానింగ్ కు ఉపయోగపడుతుంది. అంటే ప్లాన్ చేయాలి అంటే డిమాండ్ ఎంత, దానికి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత మనం ఎంత సంవత్సరంలో పెట్టగలుగుతారు, తర్వాత 1 సంవత్సరంలో పెట్టగలుగుతామా, లేకపోతే దాన్ని స్ప్రెడ్ చేసి 2-3 సంవత్సరాల్లో పెట్టగలుగుతామా, ఇలాగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ 6 భరోసాలు పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే వాళ్ళ పెట్టుకున్న టార్గెట్ ప్రకారము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ కోసం ఈ రోజు ఈ ప్రజాపాలన అని చెప్పి మొత్తం స్టేట్ అంతా, పల్లెలు కానీ, అర్బన్ ఏరియాస్ కానీ పోయి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి, అప్లికేషన్ కూడా మనం ఇచ్చేసి దాన్ని ఫిల్ చేసి తీసుకోండి. కరెక్ట్ గా 10 రోజులు టైం ఇచ్చారు, సరిపోతుంది అనుకోవచ్చు. అంటే వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు, ఒకవేళ ఇన్ కేసు మీరు మిస్ అవుతే తర్వాత తీసుకుంటాము, ఏదో 6వ తారీఖు తర్వాత తీసుకోవడం అనేది ఏం లేదు అని కూడా సీఎం డిబేట్. మనతో ఎండో లక్ష్మణ్ గారు కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. ముందుగా దేవిప్రసాద్ గారు, నమస్కారం. దేవిప్రసాద్ గారు, మీరు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేశారు, ప్రభుత్వ ఉద్యోగిగా. ఈ ప్రభుత్వ పథకాలు సరే ఏనా సరే, ఈ గవర్నమెంట్ని విమర్శ కాదు, కానీ ఇప్పుడే నెల కూడా కాలేదు గవర్నమెంట్ ఫామ్ అయ్యి,
సమాచార సేకరణ నిజంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ పథకాలు కావాలని వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోమని 10 రోజులు టైం ఇచ్చారు. నా పాయింట్ ఏంటంటే గతంలో అనేక సందర్భాల్లో ఇలా డేటా ప్రజల దగ్గర నుంచి రకరకాల రూపాల్లో, ఇందాక అదే ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అడిగాను, మీరు వచ్చిన కొత్తలో సకల జిల్లా సర్వే పేరుతో అసలు ఎవరు మిస్ కాకూడదు, ఆ రోజు అందరూ ఇళ్ల దగ్గరే ఉండండి అని చెప్పి చాలా వైడ్ పబ్లిసిటీ చేసి స్టూడెంట్స్ కూడా వాలంటీర్స్గా తీసుకొని చేశారు. దానిలో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు 10 రోజుల పాటు మళ్ళా పెద్ద ఎత్తున ప్రజలు గ్రామాల్లో అట్లాగే సిటీల్లో అయితే వార్డ్ ఆఫీసుల్లో వీటి దగ్గర పంచాయతీ ఆఫీసుల దగ్గర మొత్తంగా ఓ పెద్ద కోలాహలం అయితే జరగబోతా ఉంది. ఎలా చూస్తారు అసలు ఈ కసరత్తు అవసరమా? దీని మీద ఏంటి బీఆర్ఎస్ స్పందన? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి, మా రామచంద్రారెడ్డి గారికి, వెన్నలక్ష్మి గారికి నమస్కారం. అంటే ఇంతకుముందే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని ప్రియారిటీస్ ఎంచుకుంటాయి శ్రీనివాస్ గారు. ఓకే, ఆ ప్రియారిటీస్ ఎంచుకొని ఆ ప్రియారిటీస్ అనుగుణంగా ఆ లైన్ లో సమాచార సేకరణ కోసం ముందుకు పోతుంది ఏ ప్రభుత్వమైనా. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అసలు జనాభా ఎంతమంది ఉన్నారు, యాక్చువల్ గా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ వర్గాలు ఉన్నాయి, ఏ కులాలు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంది అనేటువంటి విషయాల మీద ఇంటింటికి సమగ్ర సర్వే. అప్పుడు చాలా పెద్ద సంచలనమైంది, 24 గంటల్లో ఆ సర్వే చేశారు. సరే, ఆ సర్వే మీద కొందరికి రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఆ సమాచార సేకరణతో టిఆర్ఎస్ ప్రభుత్వం 4-5 ఏళ్లుగా వాళ్ళు ఎంచుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకి అది ఒక కీలకమైనటువంటి భూమిగా ఉందనేటువంటి మాట వాస్తవం. అట్లాగే రెండవది పరిపాలనా వికేంద్రీకరణ కోసం బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా జిల్లా కలెక్టర్లు పెంచడం కానీ, రెవెన్యూ డివిజన్లు పెంచడం కానీ, మండలాలు పెంచడం కానీ చేసింది. అట్లాగే రెవెన్యూ సంస్థలు కూడా చాలా సందర్భాల్లో రెవెన్యూ సంస్థలను పెట్టి ఒక వీక్ పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనేటువంటి విషయంలో కూడా అనేక ముందుకు పోయింది. కానీ ఇది ఒక పర్మనెంట్, అంటే నేను ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగానే కాకుండా నేనేమనుకుంటున్నానంటే ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఒక గ్రామానికి సంబంధించినటువంటి 400 కుటుంబాలు ఉంటే. సార్ మీ వాయిస్ ఫ్రీజ్ అయింది దేవిప్రసాద్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో దేవిప్రసాద్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఓకే, ఎండో గారు దేవిప్రసాద్ గారు వాయిస్ ఫ్రీజ్ అయింది, మళ్ళీ వారి ఒపీనియన్ తీసుకుంటారు. ఎండో గారు చెప్పండి, అంటే దీన్ని బీజేపీ పార్టీ ఎలా చూస్తా ఉంది? అంటే విమర్శలు కాకుండా దేవిప్రసాద్ గారు కంప్లీట్ చేయండి. సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. గతంలో ఉన్నటువంటి ఇలా నమోదు చేయడం ఇదంతా కూడా చాలా స్పీడ్ గా మనం నమోదు చేసేటువంటి అవకాశం ఉంది, అక్యురేట్ గా కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వాలైనా చేయాలి. ఈ రోజు ఇందులో వీళ్ళు 6 గ్యారంటీలను ఎంచుకున్నారు, ప్రజాపాలన 6 గ్యారంటీలు ఎంచుకున్నారు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఇప్పుడు రైతు బంధుకు సంబంధించినటువంటి రైతు భరోసాగా మార్చిన తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళే అప్లై చేసుకోవాలనేటువంటి ఒక ప్రొఫార్మాలో రేషన్ కార్డు కూడా జత చేయాలని చెప్పారు. అసలు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దాని మీదనే కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో రేషన్ కార్డులన్నీ కూడా అనర్హులకు ఇచ్చిండ్రు. చాలా 90 లక్షల కుటుంబాలు బీపీఎల్ లైన్ లో ఉన్నాయని చెప్తా ఉండ్రు. ఇవి చాలా తప్పుల తడకగా ఉన్నాయి. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సర్వే జరగాలి, అనర్హులకు ఏరు వేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది మాట్లాడినటువంటి మాట వాస్తవం. నేను ఏమంటా ఉన్నానంటే ప్రభుత్వానికి రేషన్ కార్డే ప్రాతిపాదిక అయితే ఫస్ట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ ముగించాల్సినటువంటి అవసరం ఉంది. ముగించిన తర్వాత ఇవాళ రైతు భరోసా కేవలం రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తామనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాం. మిగతా అంటే బీపీఎల్ కు సంబంధించి అయితే ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు, కానీ రేషన్ కార్డులు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ప్రొఫార్మాలో మాత్రం అది లేదు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇవ్వచ్చు, ఎవరైనా ఏ దరఖాస్తు ఇవ్వచ్చు, మనకు చార్మినార్ కావాలని ఇవ్వచ్చు, ట్యాంక్ బండ్ కావాలని ఇవ్వచ్చు, అది క్రైటీరియా కాదు కదా. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఒక ఫార్మేట్ చేసేటప్పుడు ఖచ్చితమైనటువంటి సమాచారం తీసుకోవాలి, మంచిదే. వాళ్ళ అవసరాలకి ఎవరెవరికి ఏం అవసరం ఉంది ఇంకా ఇలా అనేకం. అయితే ఇప్పుడు చాలా ముఖ్యంగా ఉన్నటువంటి 2-3 అంశాలు ఉన్నాయి శ్రీనివాస్. ఓకే, 100 యూనిట్ల కరెంటుకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే బిల్లులు కట్టొద్దని రేవంత్ రెడ్డి గారు వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నికల ముందు చెప్పారు. ఎవ్వరు కరెంటు బిల్లులు కట్టొద్దు, 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు మేము అధికారంలోకి రాగానే
వాటిని చెల్లిస్తామన్నారు. ఇప్పుడు ఒకటి బిల్లు అయిపోయింది, ఒక బిల్లు వస్తా ఉంది. వీటి మీద సత్వరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. రెండవది, రైతు బంధుకు సంబంధించినటువంటి విధానాలు ప్రకటించాలి. ఎందుకంటే ప్రజల మెజారిటీ ప్రజల ఆకాంక్షతో వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారో వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దుక్కులు అయిపోయినాయి, నాట్లు పడతా ఉన్నాయి, మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా జరుగుతా ఉంది. ఇంతకాలం రైతు పెట్టుబడి కోసం నిరీక్షణ చేసేటువంటి ఒక సందర్భం నుంచి ఇవాళ వాళ్ళని మౌనంగా ఉంచేటువంటి పరిస్థితి రావద్దని మేము కోరుకుంటా ఉన్నాం. అట్లాగే పండిన పంటకు 500 రూపాయలు ఇస్తామని ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే నిరుద్యోగ భృతి గురించి కూడా మేము చేయలేకపోయినాం, వీళ్ళు చేయలేదని చెప్పి మమ్మల్ని చేసినా అది వాస్తవం, మేము చేయలేకపోయినాం. ఇప్పుడు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఇదే ఫార్మేట్ లో ఆ గ్రామంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి స్టేటస్ ఏందనేటువంటి ఈ ఫార్మేట్ లో కూడా మళ్ళీ సమాచార సేకరణ కోసం యంత్రాంగం అంతా డబుల్ గా పనిచేయడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పని. సమాచార సేకరణ కోసం మనం గ్రామాలకు పోతున్నప్పుడు అందరూ వస్తారు. శ్రీనివాస్ గారు, ఇది ఒక పెద్ద జాతరలా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఒకవేళ దరఖాస్తు చేయకుంటే మేము ఏమైపోతాం, ప్రజలలో ఒక గందరగోళం వచ్చేటువంటి ఊర్లలో కూడా అక్కడికి పోతారు. ఊర్లలో హైదరాబాద్ పనులు చేసుకునే సొంత ఊరికి వెళ్తారు ఈ దరఖాస్తుల కోసం. ఇప్పుడు బాంబే నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఊర్లలోకి వచ్చి ఇప్పుడు రకరకాల విన్యాసాలు జరుగుతాయి. నేను అందుకే ఏమంటున్నా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు సంబంధించి పరిష్కారానికి ఒక ప్రాతిపదిక ఉండాలని విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్. ఎండో గారు చెప్పండి, బీజేపీ పార్టీ ఎలా చూస్తా ఉంది? అనేక పథకాలు ఉంటాయి, మీరు కూడా చాలా పథకాలని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు అంటే ఇందులో డూప్లికేసీ ఉందనుకోవాలా, లేదు మరింత సమగ్రంగా ఆల్రెడీ ఉన్న డేటా, లేదు ఇప్పుడు వీళ్ళు అమలు చేయాలనుకున్న పథకాలకు సంబంధించి అందరి సమాచారాన్ని ఒకేసారి సేకరించే ప్రయత్నంగా ఎలా అర్థం చేసుకుంటారు? ఎండో గారు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు దేవి ప్రసాద్ గారు చెప్పారు సకల జనుల సమగ్ర సర్వే ద్వారా మొత్తం ప్రభుత్వానికి డాటా వచ్చింది. ఆ డాటా ఆధారంగా 4-5 సంవత్సరాలు పరిపాలన చేశాను. ఏ డాటా ఆధారంగా మరి రైతు బంధు పథకం మల్లారెడ్డి గారికి వచ్చిందో దేవి ప్రసాద్ గారు చెప్పాలి. ఏ డేటా ఆధారంగా మరి దళిత బంధు అనేటువంటిది ఉద్యోగులకు ఎవరికైనా ఇస్తామని చెప్పిందో చెప్పాలి. నేను ఏ డేటా ఆధారంగా ఇవాళకి కూడా రేషన్ కార్డులు రానటువంటి పేదవాళ్ళు మిగిలిపోయిందో చెప్పాలి. ఏ డేటా ఆధారంగా ఇంత పంపిణీ జరిగిందో చెప్పాలండి. అంటే డేటా అనేటువంటిది 4-5 సంవత్సరాలు కాదండి, 2 ఎలక్షన్లకు వాళ్ళకు ఉపయోగపడ్డది తప్ప దాని ఆధారంగా పేదరికం ఆధారంగా కానీ, ఇల్లు లేదన్నటువంటి ఆధారంగా కానీ, ఆధారం లేదనేటువంటి ఆధారంగా కానీ ప్రభుత్వ పథకాలు అమలు కాలేదు. దాని యొక్క ఫలితాలు ఇప్పుడు అయిపోయి పవర్ లో లేని వాళ్ళ గురించి, ఇప్పుడు పవర్ లోకి వచ్చిన వాళ్ళు కొత్తగా డేటా కలెక్షన్ మొదలు పెట్టారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? నేను ఎందుకు చెప్తున్నానంటే డాటా అనేటువంటిది డాటా అనేటువంటిది కలెక్షన్ చేసి కూడా, దరఖాస్తులు అనేటువంటి కలెక్షన్ చేసి కూడా అన్ని సూర్లో పెట్టిండ్రు వాళ్ళు. ఆ విషయాన్ని తేటతెల్లం చేయడానికి చెప్పిన వారు చెప్తున్నది తప్పు అనేటువంటిది నేను చెప్పడానికి చెప్తాను. ఇకపోతే మాట చెప్పాలి. ఇప్పుడు ఏదైతే దేవిప్రసాద్ గారు దానికి ఏదో సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు రైతు బంధు గురించి మేము డాటా తీసుకోలేదు, రైతు బంధు ఎట్లు ఇచ్చిందో చెప్పాలని చెప్తా ఉన్నారు. తెలంగాణ ఇప్పుడు మళ్ళీ చర్చలకు పోవాలి శ్రీనివాస్ గారు. ఈ చర్చ సుదీర్ఘమైనటువంటి ఎన్ని ఎకరాలు ఉందన్నది లేకుండా అందరికి ఇచ్చేసారు. ఇప్పుడు వ్యవసాయం అనేటువంటిది 2014 ముందు తీవ్రమైనటువంటి సంక్షోభం ఉన్నటువంటి మాట వాస్తవం, అందరూ అంగీకరించాల్సిందే. విద్యుత్ విషయంలో కానీ, నీటి విషయంలో కానీ రకరకాల సమస్యల వల్ల తెలంగాణలో విద్యుత్ మన వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో వచ్చింది. ఆ సంక్షోభం నుండి వికాసం వైపు తీసుకురావాలి, సంక్షేమం వైపు తీసుకురావాలి, రైతులకు ఆసరా ఉండాలని ఒక నిర్ణయంలో భాగంగా వచ్చినటువంటి స్కీమ్ రైతు బంధు. అది అందరికీ ఇవ్వాలని మేమేం సర్వే చేయలేదు, ఏ ఆధారంగా ఇచ్చినట్టు
మేము సర్వేల ఆధారంగా ప్రకారం ఇచ్చారు, భూమి ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారులేండి. ఎస్, అందరికి ఇచ్చాము. ఇప్పుడు దాని మీద కదా రైతు ఈ ప్రశ్నలు ఇంకా లక్ష్మణ గారు ప్రశ్నలు వేయడం మీదనే ఉన్నారు. ప్రశ్నలకు పరిష్కారం ఏం కావాలని చెప్పేటువంటి పరిస్థితి లేనట్టు కనబడుతుంది. చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది అనేటువంటి అభిప్రాయంతో మల్లారెడ్డి గారు సంక్షోభంలో ఉన్నారనేటువంటి భావాన్ని పక్కకు పెట్టి వాళ్ళు వివరించడమని చెప్తా ఉన్నారు. మల్లారెడ్డి భూములందరికీ ఎకరానికి ఇచ్చారు కదా. నేను అన్నది ఏంటంటే ఇప్పుడు అది తీసుకొని మీరు దేవిప్రసాద్ గారు సమగ్ర సర్వే ద్వారా సేకరించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో నిరర్థకంగా అవి ఉన్నాయి. అది ఎన్నికల్లో క్యాస్ట్ వారి సమీకరణాలు, ఏ ఊర్లో ఎంతమంది ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ రకంగా ప్రలోభ పెట్టచ్చు అనేటువంటి దానికి ఇప్పుడు మనకి సకల జిల్లా సర్వే సమగ్ర సర్వే కరెక్ట్ జరిగిందా లేదా దానికంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్లికేషన్ల స్వీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి లక్ష్మణ్ గారు? నేను అనేది ఏంటంటే వాళ్ళు 100 రోజుల సమయం పెట్టిండ్రు. 100 రోజులకు ఇప్పటి నుంచి సమయంలో ఇది పూర్తి చేయాలనంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నది కదండి. ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా సకల జన సమగ్ర సర్వేది ఉన్నది. మరి ఏదైతే బిలో పావర్టీ లైన్ కి సంబంధించి ఉంది, మీరు బిలో పావర్టీ లైన్ కి ఇప్పుడు ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయండి. అంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు డైనమిక్ గా ఉంటుంది డేటా. ఇప్పుడు కొత్త ఫ్యామిలీస్ ఏర్పడుతూ ఉంటాయి, పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి, కొంతమందికి రేషన్ కార్డు ఉంటుంది ఉండదు, ఒక చోటికి మారిపోతూ ఉంటారు, వాడు ఎక్కడుంటే అక్కడ కావాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని ఫ్రెష్ గా తీసుకుంటే తప్పే ఉంది అనేది ఒక అభిప్రాయం ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు. అది నేను వాళ్ళు ఏదైతే ఇప్పుడు దీన్ని డిలే చేయడానికి ఉపయోగపడుతుందేమో, ఇమీడియట్ స్టార్ట్ చేస్తామన్నారు కదా. ఇమీడియట్ స్టార్ట్ చేయడానికి అవైలబుల్ డేటా ఏదైతే ఉన్నదో 54 లక్షల రేషన్ కార్డులకైతే ముందు అమలు చేయండి. ఇప్పుడు దేశంలో ఆయుష్మాన్ భారత్ అనేది ముందు 50 కోట్ల మందికి ముందు అమలు చేసి తర్వాత దాన్ని విస్తరిస్తున్నారు. అదే రకంగా 54 లక్షల కార్డులు అయితే జెన్యూన్ కదా, దానికి ముందు అమలు చేయండి. ఇప్పుడు గతంలో అప్లికేషన్లు ఇచ్చి తగ్గించిపోయారు. వైట్ రేషన్ కార్డు ఉన్న కల్లా ఈ పథకాలది కావాలో లేదో కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళు అడిగారా? ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు నిరుద్యోగ వృత్తి అవసరం లేదు అనుకోండి, వాడు అప్లై చేయక్కర్లేదు, వైట్ రేషన్ కార్డు ఉండొచ్చు. ఫ్యామిలీకి యూనిట్ల కరెంటు విషయంలో 200 యూనిట్ల కరెంటు విషయంలో పారామీటర్స్ ఏదైతే కరెంటు విషయంలో ఇమీడియట్లీ ఇవ్వచ్చు కదండి. దాంట్లో ఏమున్నది అని వాళ్ళు మీరే చెప్పారు. వాళ్ళు 100 రోజులు టైం కానీ చూద్దాం సార్. రామచంద్ర గారి అభిప్రాయం ఉందో కనుక్కుందాం. ఆ డిబేట్ కంటిన్యూ సార్. రామచంద్ర రెడ్డి గారు, నిజంగానే మీరు ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా కాలేదు, ఇప్పటికే 2 హామీలకు సంబంధించి వాటిని అమలు చేస్తున్నారు. సరే, ప్రధానమైనటువంటి 6 హామీల మీద దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి ప్రారంభమవుతుంది, 10 రోజులు. అయితే దీనిలో ఇప్పుడు దేవిప్రసాద్ గారు కానీ లేకపోతే ఉద్యోగులుగా పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, నిజంగా డేటా అవసరమే కావచ్చు కానీ దానిలో కొంచెం సమగ్రత లోపించింది. ఉదాహరణకి రేషన్ కార్డు అవసరం ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్న రేషన్ కార్డులో డూప్లికేట్లు ఉన్నాయి, దొంగ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి మీరే ఎన్నికల ముందు చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసుకోను, లేదా కొత్త రేషన్ కార్డులు అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చో, ఇది జరగకుండా అప్లికేషన్లు ముందు తీసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, బట్ అన్నిటికీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తికి సంబంధించి అన్ని మీరు ఇచ్చిన హామీలన్నిటికీ అప్లికేషన్లు ఒకేసారి తీసుకుంటే పోతుంది కదా. ఉద్యోగులు రిపీటెడ్గా ఇక్కడ ఈ 6 హామీలే కాదు, మీరు ఇంకా చాలా ఇచ్చారు కీలకమైన నిరుద్యోగ వృత్తి లాంటివి. వీటన్నిటికీ కలిపి అప్లికేషన్లు తీసుకుంటే బాగుండేది కదా అన్నది ఒక ఆలోచన. ఏం చెప్తారు? ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ అభయహస్తం కింద ఇచ్చినటువంటి 6 హామీలు అనేవి సామాన్యుడికి అత్యవసరమైనటువంటివి. వాళ్ళంటే డే టు డే కి అత్యవసరమైనటువంటి హామీలు. కాబట్టి వాటిని తీసుకోవాలనంటే, ఎందుకనంటే ఈ హామీలకి అర్హులైన వారు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని మొత్తం అప్లికేషన్ అంతా తీసుకొని డేటా స్క్రూటినైజ్ చేసి తర్వాత వీటికి అర్హులు ఎవరైన వారు అన్న దాన్ని ప్రాతిపదికన దీన్ని స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి, ఎందుకనంటే ఇందులో 6 హామీలు ఉన్నాయి, 6 హామీలలో డిఫరెంట్ వర్గాల వారు డిఫరెంట్
స్కీములకి అర్హులై ఉంటారు కాబట్టి వాటిని సెగ్రిగేట్ చేయటం అంటే వాటిని ఒక క్రమబద్ధంలో పెట్టడం ఎంత కూడా చాలా పెద్ద పని. కాబట్టి ఈ రోజున మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము చిత్తశుద్ధితోని 6 హామీల్ని అమలు చేస్తామని చెప్పేసి తెలంగాణ సమాజానికి ఒక గ్యారంటీ ఇస్తూ ఈ రోజున అన్ని వివరాలతోని తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం అనేటువంటిది ఒక ఈ రోజున కార్యక్రమాన్ని అదే మీరు సీఎం గారు లాంచ్ చేశారు, అప్లికేషన్లు మీ దగ్గరకు వచ్చినాయి. సరే రేపటి నుంచి పంచాయతీ ఆఫీసులు ఉంటాయి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం లెక్క. అయితే ఈ అప్లికేషన్లు కూడా వెనకటి లెక్కపోయి తీసుకుపోయి మీ సేవా సెంటర్లు అప్లోడ్ చేయండి, ఈ సేవా సెంటర్లు అప్లోడ్ చేయండి అన్న కథ కాదు. అధికారులు సరాసరి గ్రామాల దగ్గరికి పోయి లబ్ధిదారుల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నుంచి సేకరించి వాళ్ళ దగ్గర నుంచి దాన్ని మేము తర్వాత ప్రక్షాళన చేసే కార్యక్రమం ఉంటది. ఒకవేళ అక్కడ ఇవ్వలేకపోయినా కానీ ఎప్పటికీ కూడా ఇది ఓపెన్ ఉంటుందని చెప్పేసి స్వయం ముఖ్యమంత్రి గారు సుస్పష్టంగా కూడా చెప్పారు. దీంట్లోనే తెలుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఎలక్షన్ల కోసం హామీ ఇవ్వలేదు, చిత్తశుద్ధి ఉన్నది. కాబట్టి ఒక పక్కన ఫైనాన్షియల్ గా రాష్ట్ర పరిస్థితి ఏందని చెప్పేసి ప్రక్షాళన చేసుకుంటూ సమీక్షలు జరుపుకుంటూ ఇంకోవైపున ఇచ్చిన హామీల గురించి మర్చిపోకుండా ఆల్రెడీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆల్రెడీ ఉచిత బస్సు కానివ్వండి మహిళల కోసము, అదే విధంగా ఆరోగ్యశ్రీ పెంపు కానివ్వండి వీటిని అమలు చేసి చూపిస్తున్నదని చెప్పేసి మేము ఒక మెసేజ్ ఇచ్చేటువంటి క్రమంలో మా యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టినామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంతో. సరే దీని గురించి ఇప్పటిదాకా రామచంద్రరెడ్డి గారు నా క్వశ్చన్ ఏంటంటే అర్హత అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి అన్నది. అంటే ఒక్కొక్క అందరికీ వైట్ రేషన్ కార్డు ఒకటే కామనా, వైట్ రేషన్ కార్డు అంటే అన్నిటికీ ఎలిజిబుల్లా, లేకపోతే ఒక్కొక్క పథకానికి స్పెసిఫిక్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు బట్టి గారు కానీ మరొకరు కానీ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వాళ్ళు చూశాను. అప్లికేషన్లు అయితే మీరు రిజెక్ట్ చేయొద్దు, ముందు అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకోండి, అర్హతలు ఏంటన్నది ప్రభుత్వం రాబోయే రోజుల్లో నిర్ణయిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. అర్హతల నిర్ణయం కాకుండా అప్లికేషన్లు తీసుకోవటం ఎందుకు అన్నది ఒక ప్రశ్న వస్తుంది. ఇలా అనేక ఇబ్బందులు ఏం చెప్తారు? అప్లికేషన్లు అన్ని తీసుకున్న తర్వాత అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పేసి అప్లికేషన్లు అన్ని తమ దగ్గర పెట్టుకొని దాన్ని సమీక్ష చేయడం అనేది చాలా సులువైనటువంటి పని. దాంతో ఎవరు అప్లికేషన్ రుసుమనేది తీసుకోవటం లేదు. అప్లికేషన్ పలానా దగ్గరకు వచ్చేసి తీసుకోమని చెప్పేసి ఎక్కడ చెప్పడం లేదు, వాళ్ళ స్థానిక ప్రాంతాలనే చెప్తున్నారు. ఈ అప్లికేషన్లని అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పేసి వాళ్ళ దగ్గరనే విచారించి విలువైనటువంటి సమయాన్ని వేస్ట్ చేయడం కంటే మన దగ్గర పెట్టుకున్న తర్వాత మనం నిర్ణయించినటువంటి క్రైటీరియా ప్రకారము అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పేసి మనం డిసైడ్ చేయడానికి ఒక వెసులుబాటు కల్పించుకోవడం కోసం మాత్రం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా తీసుకున్న తర్వాత ప్రభుత్వం నిర్ణయించినటువంటి అర్హతలను బట్టేసి దీంట్లో స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఆల్రెడీ మా మంత్రివర్గంలోని ఇంపార్టెంట్ మంత్రులు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇందాక మాట్లాడుతున్న రేషన్ కార్డుల గురించి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 2.8 crore రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులోకెళ్ళి 19 లక్షల రేషన్ కార్డులని గత టీఆర్ఎస్ ప్రభుత్వము ఎటువంటి కవర్ లేకుండా నోటీస్ ఇష్యూ చేయకుండా రద్దు చేసిందని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిల్ వేస్తే సుప్రీంకోర్టు మొట్టిగా వేసింది. మీరు అసలు ఏ మాత్రం విచారణ చేయకుండా వాళ్ళ యొక్క అర్హతలని కానీ లేకుంటే ప్రాపర్ సూపర్విజన్ లేకుండా కంప్యూటర్ తోని మీరు ఏ విధంగా ఇష్యూ చేసినారు రేషన్ కార్డులని, ఇలా ఒక నేచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా విఘాతం కలిగించే విధంగా మీరు ఫుడ్ సెక్యూరిటీకి ఎగెనెస్ట్ గా యాక్ట్ చేస్తూ ఏ విధంగా రద్దు చేస్తారు? తెలంగాణలో దొంగ రేషన్ కార్డులు లేవంటారా రామచంద్రరెడ్డి గారు? నేను తెలంగాణ గురించే మాట్లాడుతున్నాను కటారి గారు. అయితే 19 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసిన క్రమంలో అందులో దొంగలు ఉంటాయి, నిజంగా అర్హులనే ఉంటాయి. మరి ఈ పరిస్థితులలో 2.8 crore రేషన్ కార్డులను ఏదైతే ఇష్యూ చేసిందో చేసిన వాటిల్లో ఎందులో ఎంతమంది జెన్యూన్ కార్డులు ఎంతమంది కావు అని చెప్పేసి, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూసినటువంటి పరిస్థితులలో చాలా మంది అనర్హులైన వాళ్ళు కూడా రేషన్ కార్డులని ఈ రోజున పొంది ఉన్నారు. అదే రామచంద్రరెడ్డి గారు మీరే తెలంగాణలో పట్టారి గారు చెప్పలేరు, మీరు మధ్య అడ్డం పడుతున్నారు. మీరు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క నిమిషం ఓపిక. నేను మాట్లాడుతున్నప్పుడు కట్ చేస్తున్నారు. కాదు కదా, ఒక్క ప్రశ్న మీకే అడుగుతా ఉన్నా. ఇప్పుడు 2.8 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటే తెలంగాణలో అన్ని కుటుంబాలు టోటల్ రేషన్ కార్డ్స్ ఏదండి? టోటల్ రేషన్ కార్డ్స్ 2.8 crores. అదే నేను అంటున్నా, అన్ని కుటుంబాలు అయితే తెలంగాణలో లేవు కదా, మనకు కనపడుతుంది కదా.
ఎన్నో కొన్ని 10 లక్షల దొంగ రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి సరే గత ప్రభుత్వం ఏరిందనేది పక్క పెడితే మీరన్నా వాటిని ప్రక్షాళన చేసే ఆలోచన ఉందా? 100% కటారి గారు, ఈ ప్రభుత్వము అర్హులైనటువంటి వారికి, అర్హులైన పేదలకు మాత్రమే ఉంటుంది. దీంట్లో స్కోప్ ఉన్నది. మేము ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాం. Okay. ఒకటి కటారి గారు, 19 లక్షల రేషన్ కార్డులని అందులో నిజంగా జెన్యున్ పర్సన్స్ కూడా పోయింది. కాబట్టి ఈ సుప్రీం కోర్టులో ఉన్నటువంటి పిలుపు పెట్టే విధంగా, అంటే చెక్ పెట్టే విధంగా, అదే విధంగా మీరే చెప్పండి, ఇప్పుడు 2.8 crores కుటుంబాలకి కార్డ్స్ ఇష్యూ చేసిన అంటే దాని అర్థం మనకు క్లియర్ అర్థమైపోయింది. Okay. కాబట్టి ఒక ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. Okay. రెండో విషయానికి వచ్చేసరికి ఇందాక సకల జనుల సమ్మె గురించి కాలం వృధా అది ఇది అని చెప్పేసి దేవన్నే చెప్తున్నాడు. సమగ్ర సమ్మె కాదు, సమగ్ర సమగ్ర సర్వే. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏం చెప్పిండు, బిడ్డ నువ్వు దుబాయ్ అన్న రావాలి, లండన్ అన్న రావాలి, అమెరికాలో రావాలి, నువ్వు రాకపోతే మాత్రం తెలంగాణ బిడ్డలే కాదు అని చెప్పేసి అందరూ పిలిపించిన సందర్భం ఉంది. తర్వాత ఈ రోజు వరకు సమగ్ర సర్వేది బయటకు వచ్చిందండి రిపోర్టు. మరి సమగ్ర సర్వే రిపోర్ట్ బయటికి రాని క్రమంలో అసలు రిపోర్టు సమగ్ర సర్వే తయారు చేసిండ్రా, ఆ ఇన్ఫర్మేషన్ కానీ డేటా ఉందా, లేకపోతే గతంలో మొన్న జరిగినటువంటి సెక్రటేరియట్ దహనాలు అవి పేపర్లు తగలబెట్టినటువంటి క్రమంలో ఈ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, లేకుండా మాకు ఏమి లేకుండా మీ ప్రభుత్వం యొక్క చర్యల మీద కానీ లేకుండా ఇన్ఫర్మేషన్ మీద నమ్ముకొని ఉంటే ఇక మేము ఇచ్చినటువంటి హామీలు ఎప్పటికో నెరవేరు. అందుకనే ఒక ఆచరణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని, ఎంతమంది అర్హులు ఉన్నారు అని చెబుతూ ఈ రోజున మేము అప్లికేషన్ ఫామ్ లోని ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రజాపాలన స్కీమ్ దాని ద్వారా విధానం ద్వారా అందరినీ తీసుకున్న తర్వాత క్రైటీరియా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజాహితం కోసం అనేది మాత్రం గ్రహించాలి. రైట్ సార్. నరసింహారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మీరు గతంలో వర్క్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు పంచాయతీలు, అలాగే వార్డు ఆఫీసులు, జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టారు పాత 10 జిల్లాల లెక్కలో. సో ఏంటి అరేంజ్మెంట్ల పరంగా, లాజిస్టిక్స్ పరంగా, పాపులేషన్ అంటే రూరల్ ఏరియా తీసుకుంటే ఎంఆర్ఓని ఎంపీడీఓని ఇన్వాల్వ్ చేస్తారు. అవును, ఎందుకంటే ప్రతి మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, తహసీల్దార్ ఉంటారు, ఒక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సగం డివైడ్ చేసి, ఇప్పుడు ప్రతి మండలంలో ఒక 10-15 గ్రామాలు ఉన్నాయనుకోండి. సో దాంట్లో సగం గ్రామాలకి ఎంఆర్ఓ వెళ్ళాలి. ఆ గ్రామాల్లో ఉన్న మెయిన్ విలేజ్ కానీ హ్యామ్లెట్స్ కానీ అన్ని చోట్ల ఈ అప్లికేషన్ తీసుకోవడం అనేది వాళ్ళు ఏర్పాటు చేయాలి. అలాగే అర్బన్ ఏరియాలో వార్డులు, మన మున్సిపాలిటీస్ లో వార్డ్స్ ఉంటాయి, కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ లో వార్డుకు ఒకరిని చొప్పున పెట్టి అక్కడ పనిచేసేటువంటి అధికారులని ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికన్నా ముందే అప్లికేషన్లు, బ్లాంక్ అప్లికేషన్లు పంపించేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ లో ఉర్దూ వాళ్ళు కొంతమంది ఉర్దూ కావాలంటే అది కూడా అరేంజ్ చేసినట్లు. సో అప్లికేషన్లు అనేటివి ముందే డిస్ట్రిబ్యూట్ చేసేసి వీళ్ళు వచ్చినప్పుడు అధికారులు మీ గ్రామం కానీ మీ హ్యామిలెట్ కానీ మీ వార్డు కానీ వచ్చినప్పుడు అది ఫిల్డ్ అప్లికేషన్ వాళ్ళు సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత దాంట్లో రెసిప్ట్ కూడా, దానికి రెసిప్ట్ కూడా ఇస్తారు, మీరు ఇచ్చారు పలానా టైంలో అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటినీ అంటే వీటినన్నింటినీ క్రోడీకరించాలంటే కంప్యూటర్ ఎంటర్ చేయాలి. అందుకని ఆ ఫార్మెట్ కూడా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కూడా బాక్స్ లో ఉన్నాయి. సో ఈజీ అవుతుంది అన్నమాట కంప్యూటర్. ఒకసారి కంప్యూటర్ లో ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం కావాల్సిన ఆర్డర్లో, అంటే 3 పిల్లలు ఉండే ఫ్యామిలీలు ఎన్ని, 5 మంది పిల్లల ఫ్యామిలీలు ఎన్ని, ఇల్లు ఉండే వాళ్ళు ఎంతమంది, రిట్రీవల్ కి పనికొస్తుంది. రిట్రీవల్ చేసిన తర్వాత ప్లాన్ చేసుకుంటే దానికి అంటే క్వాంటమ్ ఆఫ్ రిక్వైర్మెంట్, ఇప్పుడు ఇల్లుకి ఎంత డబ్బులు కావాల్సి వస్తాయి, దీంట్లో చిన్న ఫ్యామిలీకి పెద్ద ఫ్యామిలీ కానీ అట్లా ఏం డిఫరెన్స్ లేకుండా అందరికి ఇవ్వాలనుకుంటే ఎన్ని ఇల్లు కావాలి, ఒక్కొక్క ఇల్లు ఎంత 5 లక్షల్లో ఎంత చెప్తున్నారు, అది ఇవ్వాలంటే ఎంత అవుతుంది, అట్లాగే పెన్షన్ ఇవ్వాలంటే ఎంత అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునేదానికి పనికి వస్తాయి. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మన బడ్జెట్ ఎంత, మనం ఇవ్వగలుగుతాం. స్టేట్ బడ్జెట్ లో పథకాలకి ఎంత ఖర్చు పెట్టవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కమిట్మెంట్ చాలా రన్నింగ్ స్కీమ్స్ ఉన్నాయి. డెట్ సర్వీసింగ్ అనేది చాలా పెద్దది ఉంది, అప్పులపై తీసుకొచ్చింది. అట్లాగే ఈ మన శాలరీస్, పెన్షన్స్, తర్వాత మెయింటెనెన్స్, వాటికి అన్నిటికీ పోను మిగిలిన దాంతోనే ఈ కార్యక్రమం చేయాలి.
సో దాన్ని ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ డేటా అవసరం. ఓకే. దీనంతా తెచ్చుకున్న తర్వాత కంప్యూటరైజ్ చేసుకొని కేటగిరీ వైజ్ మనం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా దాన్ని డివైడ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఓకే. దీనిలో అంటే ఇప్పుడు ఒకటి ఇందాక ఎండో గారు ఇట్లాంటి వాళ్ళు అన్నారు, అంటే గవర్నమెంట్ ఇంటెన్షనల్ గా డిలేజ్, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు, సరే వాళ్ళు హామీలు ఇచ్చాం కాబట్టి వేగంగా అగ్రెసివ్ గా పనిచేస్తున్నట్టు కనపడటం కోసం ఎన్నికైన రోజుల్లోనే 2 పథకాలు బస్సులో ఫ్రీ బస్ ఆల్రెడీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. 80% ఆక్యుపెన్సీ ఉంటుంది, మహిళలు వాళ్ళ వెల్ఫేర్ పెరుగుతుందని కూడా చర్చ వస్తాం. సో ఆ రకంగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా పిండి కొద్ది రొట్టె, ఇక్కడ పిండి తక్కువ ఉందన్నది విమర్శ కూడా ఉంది. అందుకనే వాళ్ళు ముందే వైట్ పేపర్ ఇచ్చి తర్వాత వచ్చారు. సో దీనిలో అంటే వ్యూహాత్మకంగా ప్రజల దగ్గర నుంచి సమాచారం సేకరిస్తూనే కొంత టైము గవర్నమెంట్ కుదురుకోవడానికి తీసుకున్నారనుకోవాలా, లేదా రొటీన్ ప్రాసెస్ ఇలాగే? యాక్చువల్ గా ఈ బడ్జెట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అవును, మనం ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం. అవును, జనవరి ఫిబ్రవరిలో మార్చిలోనో ఫిబ్రవరిలోనో బడ్జెట్ పెట్టాలి. ఆ బడ్జెట్ పెట్టే సమయానికి ఈ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉందంటే బడ్జెట్ లో వాళ్ళు చూపిస్తారు మనకి రెసిప్ట్స్ ఇంత, ఎక్స్పెండిచర్ ఇంత, స్పేరబుల్ అమౌంట్ ఇంత, దాంట్లో మేము ఇలాగ పెట్టబోతున్నాము అని ఆ రోజు చెప్పగలిగే స్థితి గవర్నమెంట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రెజెంటేషన్ సమయానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు అనమాట, మేము చెప్పిన 6 స్కీములు ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని. దేవప్రసాద్ గారు, ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇంకొక పాయింట్ కూడా చర్చకు వస్తా ఉంది. పార్టీలు అయినా సరే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ అయినా ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు కొత్త పథకం తీసుకొస్తామంటే ఆ పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు కూడా లెక్కలో చెప్పాలని ఇది ఒక చర్చ నడుస్తూ ఉంది. మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు, రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్కి మోడీ గారు కావచ్చు. ఒక కొత్త ఇప్పుడు వాళ్ళు చూశాను ఇక్కడ భారత్ రైస్ అని చెప్పి 25 రూపాయలకి కిలో బియ్యం మార్కెట్లో భారత్ స్టోర్స్ లో ఇచ్చేలాగా వాళ్ళు ఏదో ఒక ప్రపోజల్ చాలా లార్జ్ స్కేల్లో డబ్బు ఖర్చు పెట్టబోతా ఉన్నారు. వీటికి ఫైనాన్సెస్ చూపించే అలవాటు మన దగ్గర లేదన్నది ఒకటైతే, ఇప్పుడు ఈ పథకానికి ఎండో గారిని అది కూడా అడుగుతాను, ఎందుకంటే మనం ఇవాళ పథకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ప్రభాకర్ రెడ్డి గారు గారు కాబట్టి కొద్దిగా అర్థవంతమైన చర్చ జరిగితే మంచిదని నేను అట్లా ప్రారంభిస్తే మా లక్ష్మణ మళ్ళీ వెనకకి తీసుకుపోయిండు. చెప్పండి, మళ్ళీ మనం చర్చలోకి వద్దాం. ఎందుకంటే మీ పథకాలు మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేసిన పథకం, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ఇలాంటి కొన్ని రన్నింగ్ లో ఉన్న పథకాలు ఉన్నాయి. అవి కొనసాగుతూ మళ్ళా కొత్త పథకాల ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అంటే మీరు అన్నది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ, శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలు పెడతారు. మేనిఫెస్టోలు పెట్టినప్పుడు ఉదాహరణకి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, రైతు బంధు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తాము, వెయిట్ చేయండి అన్నాడు. కానీ మేము రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అని చిన్న చుక్క పెట్టి చెప్పినటువంటి సందర్భం లేదు కదా. అప్పుడు ఏమైపోతుందంటే ప్రజలందరికీ కూడా ఇది పెరుగుతుందని చెప్పి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం. వాళ్ళు మాట్లాడతారు తర్వాత, రామచారెడ్డి గారు మాట్లాడతారు. అట్లే నేను ఏమంటున్నా అంటే ఒక ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ రాబడి ఎంత, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎంత, ఎఫ్ఆర్బిఎం నుంచి తీసుకునేటువంటి అప్పులు ఎంత, వాటిని రీపేమెంట్ చేయడానికి ఏంటి అనేటువంటి విషయాల మీద వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలు తయారై అదేదో అప్రూవల్ ఇస్తే చేసేటువంటిది లేదు కదా. ఇవాళ ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటిది ఒక ప్రైమరీ అయిపోయింది. అమలు చేయడం మిగతాయన్నీ కూడా సెకండరీ అయిపోయినటువంటి సందర్భాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వమనే కాదు, మా బీఆర్ఎస్ ప్రభుత్వమనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది ఒక ప్రక్రియ. చాలా మంది చాలా చెప్తారు, తర్వాత కాలంలో కొన్ని అందుబాటులో లేవు, ఫిజిబిలిటీ లేదు, లేకుంటే గత ప్రభుత్వం ఇది చేసింది, వస్తాయి తర్వాత మేము లంక బిందెలు అనుకున్నాం, ఖాళీ కుండలు ఉన్నాయి, ఇటువంటి అన్ని కూడా వస్తాయి. కాబట్టి నేను ఏమంటున్నాను, డెఫినెట్ గా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు వాళ్ళే డెడ్ లైన్, వాళ్ళు కూడా లంక బిందెలు కాదు ఖాళీ కుండలను చూపించే ప్రయత్నం చేశారు. అది మీరు కాదు, నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు, ఎన్నికలప్పుడు ఇవి ఖాళీ కుండలు అనేటువంటి విషయం చెప్పి లంక బిందెలు ఎట్లా అనుకుంటారు? ఇవాళ ప్రాస కోసం వాడుతున్నారు కానీ
నేను ఏమంటున్నా, అప్పులో కూరుకుపోయింది తెలంగాణ, కేసీఆర్ మొత్తం సర్వనాశనం చేసిండని చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఇవాళ మేము వచ్చినాక అక్కడ ఖాళీ కుండలేదని చెప్పేటువంటి నైతిక ఎక్కడిది శ్రీనివాస్ గారు? నేనేమంటున్నా, డెఫినెట్ గా ప్రభుత్వానికి సమాచారం అవసరం, తీసుకోండి. కానీ ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వీళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ 100 లో 20 అయిపోయినాయి, ఇంకా 80 ఉన్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇలా సమగ్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుందో లేదో తెలుస్తలేదు. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మాట్లాడిన ప్రకటన నేను చూసిన. మిగతా మాట్లాడితే అంత మనం లెక్క చేయం. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది 7వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటారు. ఈ సెగ్రిగేషన్ ఎప్పుడైతుంది? ఇంతలకు పార్లమెంట్ వచ్చింది కాబట్టి మేము ఏమి చేయలేమని వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కి ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశాలు ఎక్కడుంటాయో అని చెప్పేటువంటి అనుమానాలు మాత్రం తెలంగాణ ప్రజల్లో క్రియేట్ అవుతా ఉన్నాయి. మీరు అన్నట్టు డిఫరెంట్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఇవన్నీ పాటిస్తే అడ్మిస్మెంట్ సంబంధించినటువంటి అంశం కూడా వస్తుంది. ఇలా మనం అన్ని చెప్పినాం, అది ఇస్తామని చెప్పినాం, ఇది ఇస్తాం, స్కూటీలు ఇస్తామన్నాం, 412 హామీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇవన్నీ మనం లెక్కేస్తే అంతర్జాతీయ ఆర్గ్యుమెంట్ స్టేజ్ లో లేరు, మీరు జడ్జిమెంట్ స్టేజ్ లో ఉన్నారు. సమయం ఇవన్నీ మా అనుమానాలు, మా ప్రజల అనుమానాలు తీర్చేటువంటి బాధ్యత మీది. అనుమానాలు చెప్పకుండా ప్రజాపాలన, జనరంజక పాలన. గారు, రామచంద్ర రెడ్డి గారు చాలా కొత్త ప్రభుత్వాన్ని శంకిస్తున్నామని అసహనంగా ఉన్నారు. రామచంద్ర రెడ్డి గారు చెప్పండి, ఈ శంకించడం కాదు, శాపనార్థాలు పెట్టడం కాదు, అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయమని అడుగుతున్నాం. రైట్, చెప్పండి రామచంద్ర రెడ్డి గారు. వీళ్ళ ముచ్చట ఎట్లుందంటే, శుక్రవారం పెళ్లికి పిలిస్తే పోయి కాపురం ఉంటుందా, కూలుతుందా, ఇట్లయితే ఎట్లా చేద్దాం, అట్లయితే ఎట్లా చేద్దాం అన్నట్లుంది పని పరిస్థితి. మేము ఒక కన్స్ట్రక్టివ్ గా ముందల్లే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారి దగ్గర పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు, అయ్యా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి, హౌస్ లోకి రావాలి, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి, మమ్మల్ని ప్రశ్నించాలి, పరిపాలన అనేది సక్రమంగా గాడిలో పడటానికి మీరు సహకరించాలని చెప్పేసి మీరు సహృదయంతో చాలా బాగుంది నిజంగా. ఒకటి మా ఉద్దేశం అట్లుంది. ఉంటే మేము ఒకటి చెప్పినాం ఆల్రెడీ. కటార్ గారు చెప్పండి. కటార్ గారు చెప్పండి. మేమేమన్నాము, మాకు 100 రోజుల సమయం కావాలి అని చెప్పినాం. మేము 100 రోజుల సమయం కావాలని చెప్పినప్పుడు రామచంద్ర రెడ్డి గారు మీరు ఫ్రేమ్ అలాగే పెట్టి మాట్లాడండి. మీరు మాట్లాడండి. నేను కాల్ వచ్చిందండి మధ్యాహ్నం. అయితే 100 రోజుల సమయం రావాలి, ఖచ్చితంగా కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పినాం. చెప్పటమే తర్వాత ఆల్రెడీ ఫ్రీ బస్సు ఇంప్లిమెంట్ అయిపోతుంది. అదే విధంగా ఈ రోజున ఆరోగ్యశ్రీ పెంపు అదే అయిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా కూడా ప్రజాపాలన మేము ఇచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి 6 హామీల కోసం ప్రజల వద్దకే పోయి అధికారులు ప్రజల వద్ద దగ్గరనే అప్లికేషన్ ఆల్రెడీ వారం రోజుల పాటు అదైతుంది. అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయిన వాటిని తీసుకోవడానికి సిద్ధమన్నాం. అదే విధంగా రేషన్ కార్డుల గురించి 2.8 crores ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న దాని గురించి సమీక్ష జరుగుతుంది. 2.8 జనం, 2.8 కార్డ్స్ కావు, 90 లక్షల మందికి ఉన్న రేషన్ కార్డులో ఉన్నటువంటి జనం 2.8 crores. జస్ట్ కరెక్షన్. అన్నది నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ చెప్పండి. రామచంద్ర రెడ్డి మాట్లాడండి. హలో రామచంద్ర రెడ్డి గారు. రామచంద్ర రెడ్డి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. ఎండలక్ష్మణ్ గారు, ఫైనల్ గా ఈ ప్రాసెస్ అన్ని ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి గారు కోరారు. రేపటి నుంచి ఈ దరఖాస్తుల స్వీకరణలో అందరి భాగస్వామ్యం అవసరం. ఇది ప్రజలకి దళారులు తయారు కాకుండా ఏదో అది కావాలి ఇది కావాలని చెప్పుకుంటే స్ట్రైట్ అవే రేషన్ కార్డుతో సహా ఉంటే అప్లై చేయటం, రేషన్ కార్డు లేకపోయినా కూడా అప్లై చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. ఏంటి బీజేపీ దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రభుత్వం 100 రోజుల్లో మేము ఈ హామీలు పూర్తి చేస్తామని చెప్పొచ్చు. 100 రోజులు అవైలబిలిటీ అంటే
100 రోజుల్లో ఇప్పుడు తక్షణం చేయగలిగేటి తక్షణం చేయాల్సినటువంటి అవసరం. మరి తక్షణం చేయాల్సినటువంటి వాటిని డ్రాగన్ చేసి అప్లికేషన్ల ప్రాసెస్ అనేటువంటిది మొదలు పెడతా ఉన్నాం. అప్లికేషన్ల ప్రాసెస్ అనేటువంటిది ఇవాళ ఒక్క రోజులో తెమ్మేటువంటిది కాదు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా ముందు ఎలిజిబుల్. నేను అడుగుతా ఉన్నాను, 11 లక్షల రేషన్ కార్డుల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి కదా. 11 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్స్ వాటిని ఎంక్వైరీ చేయండి. మీరు అప్లికేషన్ విధి విధానాలు అర్హత ప్రమాణాలు మీరు నిర్ణయించకుండా ప్రజల దగ్గరికి వస్తున్నాం, అప్లికేషన్ తీసుకున్నాం అంటే దానికి మీ చిత్తశుద్ధి లేదు అనేటువంటిది కనబడుతున్నాయి. ఇది టైం ట్రాక్ చేసేది తప్ప త్యాగం చేసేది తప్ప మరొకటి కాదు. అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్నో వస్తాయని దాన్ని చూసుకొని కూడా కట్ ఆఫ్ ఏదో ఒక బెంచ్ మార్క్ పెట్టుకోవాలి, కట్ ఆఫ్ పెట్టుకోవాలంటే క్రైటీరియా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి నిర్ణయం ఇప్పుడు తక్కువ వచ్చినాయి అనుకోండి మొత్తం సాచురేషన్ ఇచ్చేయచ్చు, లేదు కోట్లలో అప్లికేషన్ వచ్చాయి అనుకోండి దానికి ఏదో ఒక విధానం పెట్టుకొని బడ్జెట్ని బట్టి అలా ప్లాన్ చేసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ అట్లా జరుగుతుంది. ప్రభాకర్ రెడ్డి గారు ఐఏఎస్ అధికారి చెప్తా ఉన్నారు. ఎండో గారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. 35% జీతభత్యాలకు వస్తున్నాయి అన్నారు కదా, 34% లోన్ రీపేమెంట్ ఇంట్రెస్ట్ పోతున్నాయి అన్నారు కదా. మిగిలిన 31% ఇప్పుడున్న కార్యక్రమాలకు పోగా ఇంకెంత బడ్జెట్ మిగులుతుందో ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పామండి. మిగిలిన బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, వాళ్ళైనా మీరైనా, మిగిలిన లేదు. అంటే ఇదేంది? ఇప్పుడు సెంట్రల్ లో అధికారంలో ఉన్న పార్టీ ఒకవేళ ఇక రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ కు జీతాలు ఇస్తామని మా మేనిఫెస్టోలో పెట్టినాం. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఫస్ట్ కు జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినాం. మోడీ గారు ఎక్స్ట్రా ఇస్తారా? ఎట్లా ఇస్తారు సార్? మీరైనా ఇదే బడ్జెట్ కదా, మీకైనా ఇదే బడ్జెట్ కదా, మీరు రాగానే జీతాలు 1వ తారీఖు ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వగలుగుతుంటే ఇవ్వగలుగుతారు, లేకుంటే లేదు కదా. ఆర్థిక శ్రీనివాస్ గారు ఫస్ట్ కు జీతాలు ఇవ్వాల్సినటువంటి స్థితిలో ఫస్ట్ కు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నది రాష్ట్రం అనేటువంటిది గమనించే మేము మేనిఫెస్టోలో ఫస్ట్ కు జీతాలు ఇస్తామని పెట్టినాం. మరి వీళ్ళు 100 రోజుల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ అప్లికేషన్ అసలు బడ్జెట్ ఉన్నది ఎంత చెప్పమనండి ప్రభాకర్ రెడ్డి గారు. గత ప్రభుత్వాల శ్వేతపత్రం ప్రకటించారు, దాన్ని బట్టి పెద్ద ఇబ్బందులే ఉన్నాయి ఒక రకంగా చెప్తున్నారు. కాకపోతే నేనంటే సరే ఏం చేస్తారని చూద్దాం. ఎండో గారు నా పాయింట్ ఏంటంటే ఈ అప్లికేషన్ల ప్రాసెస్ రేపటి నుంచి మొదలవుతుంది. కీలకం, కోట్ల మంది పంచాయతీ ఆఫీసుల చుట్టూ వార్డుల దగ్గరికి వెళ్తారు. ఏంటి ఇది మీ అంచనా? ఇది స్మూత్ గా జరిగే అవకాశం ఉందా? దానికి ఏదైనా ఇన్పుట్స్ ఏమైనా ఇస్తారా? నేను ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉన్నది అనేటువంటిది మీకు తెలియదా? ఈ అన్ని కార్యక్రమాలు అమలవుతున్న కార్యక్రమాలు పోను మరి ఎంత బడ్జెట్ ఉన్నది అనేటువంటిది తెలియదా? ఎవరిని మభ్య పెట్టాలని అప్లికేషన్ తీసుకుంటున్నారు అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి డేటా అసలు పెండింగ్ అప్లికేషన్స్ క్లియర్ చేయండి. వాటిలో అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వండి, వికలాంగులకు పెన్షన్ రాలేదు వాళ్ళకి ఇవ్వండి, గరీబ్ వాళ్ళకు రేషన్ కార్డు రాలేదు వాళ్ళకి ఇవ్వండి, పేదరికం ఆధారంగా 200 యూనిట్ల కరెంటును కంప్లీట్ చేయండి, ప్రాసెస్ నిర్ణయం చేయండి. నేను అడుగుతా ఉన్నా 10 లక్షల ఆరోగ్య ఏదైతే ఆరోగ్య భరోసా అన్నారో అది 10 లక్షల ఆరోగ్య భరోసా ఇప్పటికీ ఎవరికి వచ్చింది? ఒక పేషెంట్ పేరు చెప్పండి. ఇప్పుడు ప్రకటన ఇచ్చిండ్రు, ఒక పేషెంట్ కన్నా ట్రీట్మెంట్ 10 లక్షల ట్రీట్మెంట్ చేస్తామని చెప్పండి. ఇక్కడ ఉంది. రైట్. రామచంద్ర రెడ్డి గారు ఫైనల్ గా బీజేపీ అయితే ఎండో గారు చాలా గట్టిగానే మీరు ఇంకా 1 నెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా రాలేదు, కానీ 3వ తారీఖు తర్వాత మీరు వచ్చారు, ఇంకా 1వ తారీఖు కూడా రాలేదు. బట్ ఈ ఛాలెంజ్లన్నీ మీరు స్వీకరించాలని చెప్తా ఉన్నారు. ఎలా? ఒకటి కటార్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నడుపుతున్నప్పుడు పోయిన వాళ్ళు తప్పు చేసిన వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాకపోతే గతంలో ఇప్పుడు ఇంకొక సంవత్సరం తర్వాత మేము ఏమన్నా చెప్పినాం అనుకోండి గతంలో ఇట్లుందని, ఏమో ఈ పిటకథలు బాగానే ఉన్నావు చెప్పేదేదో గప్పుడే చెప్పకపోయినా ఉంటారు. అందుకనే ఫస్ట్ రాగానే ఏదైనా కానీ ఒక శాఖ నుంచి ఒక ఉద్యోగి బదిలీ ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ ని వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి లెక్కలు చూపిస్తాడు. ఇంత పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుల కుప్పలన్నీ కూడా తేళ్లు పాములు లెక్క పుట్టలకెళ్ళి బయటకు వస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ మీద ఎవరన్నా ఊహించిందని 81,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఎవరన్నా ఊహించిండ్రా? అదే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ పాపాల పుట్ట ఉన్నది కాబట్టి
ప్రక్షాళన చేసి తెలంగాణ ప్రజల ముందర పెట్టడమే మా ఉద్దేశం ఒకటి. ఓకే. అంత మాత్రం చేత పథకాలు ఆపటం అని కాదు. మనకున్నటువంటి ఆదాయం ఏంది, ఇప్పుడున్నటువంటి అప్పులకు ఎంత కట్టాలి, అదే విధంగా ఈ అప్పులు ఎంత కట్టాలి, అంతే కాళేశ్వరం మీద 3,000 కోట్లు నెలకు కట్టాలని, కాళేశ్వరం కాదు 3,000 కోట్ల రూపాయలు కట్టాలి అప్పు వడ్డీ కిందని చెప్పేసి కూడా ఒకటి ఉన్నది సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవైపున అప్పులు తీర్చాలి, రెండో వైపున వేతనాలు సరైన టైంకి 1వ తారీఖు ఇవ్వాలి, ఇంకో వైపున మేము ఇచ్చినటువంటి అభయహస్తం స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత ప్రభుత్వాన్ని నడిపియాలి, తర్వాత ఇక్కడ అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి లేకుంటే అన్యాయక్రాంతమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. మళ్ళీ ఈ శ్వేతపత్రం లాంటి తప్పుల తడకని కూడా ప్రజలకి మళ్ళీ మేము విశదీకరించి ఇవన్నీ మీరు చేస్తారనే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు రామచంద్రరెడ్డి గారు. అందుకనే చెప్తున్నాను. అందుకనే వీటన్నిటికీ కూడా మేము 7వ తారీఖు అధికారంలోకి వస్తే ఈ రోజుకి వచ్చేసరికి 20 రోజులైంది కరెక్ట్ గా. 20 అవును వస్తే 20 రోజుల టైంలోనే ఇంత ఉరుకులు పెట్టడం సరైనగా మిమ్మల్ని అడుగుతున్నాం. 9 సంవత్సరాలు మీరు ఏం చేస్తారంటున్నాం. మీరు ఇంకొకటి శ్వేతపత్రం గురించి మీరు మాట్లాడేటప్పుడు నిరుద్యోగ వృద్ధి గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎన్ని ఇళ్ళు కట్టారు ఎందుకు చెప్పలేదు మీరు, అదే విధంగా ఎంతమందికి రియంబర్స్మెంట్ ఫీ చేశారనేది ఎందుకు చెప్పలేదు, అప్పుల గురించి ఎందుకు మెన్షన్ చేయలేదు మీరు. మరి ఇన్ని అంశాలను తొక్కిపట్టి చివరికి అత్యంత ప్రమాదకరమైనది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక డబ్బులు తరలించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్స్ కుంగిపోతే ఒక హాస్యాస్పదంగా ఏదో ఒక ఇంటి పిల్లర్లు కుంగిపోయినట్లు 3 పిల్లర్లు కుంగిపోయినా మళ్ళీ వేసుకున్నామని మాట్లాడుతుంది. మీరు యొక్క బాధ్యత రాహిత్యం ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వంగా మేము ఖచ్చితంగా కూడా ప్రాపర్ గా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులు తీర్చే ఇందాక చెప్పినట్లు అన్ని కార్యక్రమాలు చేయాలి. అయినప్పటికీ కూడా మా యొక్క కార్యక్రమం ముందరికి జరుగుతుంది అభయహస్తం కిందనని చెప్పేసి ప్రజల వద్దకి ప్రజలకు శ్రమ ఇవ్వకుండా అధికారులని ప్రజల యొక్క సేవకులను గుర్తు తెచ్చే విధంగా ప్రజాపాలన కోసం మేము ప్రజల అధికారులని గ్రామాలకు పంపుతున్నాం, మున్సిపాలిటీలకు పంపుతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇందాక ఒక ప్రశ్న మన దేవప్రసాద్ గారు అడిగారు మిమ్మల్ని రామచంద్రరెడ్డి గారు. ఇప్పుడు రైతు బంధు పేరు ఏదైనా మీరు మార్చండి కానీ మీరు కొత్త ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చే తర్వాత ఇస్తుండొచ్చు, కానీ ఇప్పటికే వ్యవసాయ పనులు మొదలైనవి పెట్టుబడి కోసం చూస్తా ఉన్నారు. రైతు బంధు లాంటివి ఆల్రెడీ అమలవుతున్నారు, సేమ్ బెనిఫిషరీస్ కన్నా అందజేయచ్చు కదా అని దేవప్రసాద్ గారు అడిగారు. ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్, అది ఖచ్చితంగా కూడా వ్యాలిడే. కానీ దానికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ పాయింట్ December 28 రోజున సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉండేది, అంటే రేపు, అది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 ఏంటంటే మేము మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, పంటలు పండని భూములకి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు బంధు ఇవ్వని చెప్పదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకవైపున ఆల్రెడీ రైతు బంధు కోసం ఏర్పాట్లు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. చాలా వరకు మెజారిటీ పోర్షన్ వరకు అకౌంట్ లో డబ్బులు కూడా పడ్డాయి కొంత పార్షియల్లీ. రెండో విషయం ఏంటంటే ఈ రోజే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తున్నప్పుడు ఎన్ని ఎకరాలకి మీరు డబ్బులు ఇస్తారంటే దాని మీద మంత్రివర్గంలో సమీక్ష జరుగుతుందని చెప్పేసి సుస్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఎట్టి పరిస్థితులు కూడా పూర్వంపొక్కు భూములకి పంటలు పంటలు రైతు బంధు కూడా మీరు పెట్టుబడి చేయాల్సిన పార్ట్ కొంత ఉందంటారు, ప్రక్షాళన చేసుకున్నాకే ఇస్తామంటారు. ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి, చేయకపోతే మేము ఇచ్చినటువంటి మాటని మేమే నేను కాదంట్లా మీరు ప్రక్షాళన చేయండి, కానీ ఏదైనా సరే వేగంగా మొదలు పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు. టైం అయిపోతుంది. మొత్తంగా రామచంద్రరెడ్డి గారు, మొత్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ప్రజాపాలన 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. అయితే అక్కడ గందరగోళం లేకుండా ప్రభుత్వం అమలు చేయాలనుకున్న పథకాలంటికి సంబంధించి కూడా సమగ్రంగా సమాచారం యువత నుంచి, అలాగే మహిళల నుంచి, రైతుల నుంచి, వృద్ధుల నుంచి కూడా తీసుకోవాలని కోరుకుందాం. ఇది వేగంగా వీలైనంత వేగంగా ప్రభుత్వ పథకాలను అమల్లోకి తేవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి గారికి, దేవిప్రసాద్ గారికి, ఎండ లక్ష్మణ్ గారికి, అలాగే రామచంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. మరోసారి రేపు మళ్ళీ కలుగుతాం. అందరికీ నమస్కారం, సెలవు.